సరే ఇప్పుడు ఇవాళ నైట్ ఈవినింగ్ 7:00కి మన టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ ఉంది కదా! ఆ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారు? ఏమనుకోవడం ఏంది? జగమెరిగిన సత్యమే ఇండియా గెలుస్తది. పక్కా. అండ్ ఈవెన్ న్యూజిలాండ్‌కి తెలుసు ఇండియా గెలుస్తదని. హ్మ్. అది తెలుసుకోండి. యామ్ ఐ రైట్ ఆర్ రాంగ్? ఏముంటది బ్రో, ఇండియానే గెట్టేసిద్ది మ్యాచ్. హ్మ్. అది ఈజీగా ఉంటుంది మ్యాచ్. నాకు తెలిసి ఇండియానే గెలుస్తుంది అది. ఏం లే ఇండియానే గెలుస్తుంది. హ్మ్. ఇండియానే గెలుస్తుంది. ఎట్లా? ప్లేయర్స్ బాగున్నారు. హ్మ్. సో బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్కి రావడంతో నేను చాలా హ్యాపీ. లాస్ట్ టైం కూడా 2024లో హ్మ్. ఫైనల్స్కి రావడం జరిగింది. దాంతోపాటు ఈసారి కూడా రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. హ్మ్. ఇంకోటి, ఈ ఫామ్తో కొనసాగుతూ సంజు శాంసన్ కూడా సెంచరీ కొట్టాలని కోరుకుంటున్నాను. మీరు పాస్ట్ మ్యాచెస్ చూస్తే పాస్ట్ న్యూజిలాండ్ కెప్టెన్ చెప్పే విధానం బట్టి ఈ ఇండియాకి 300 ఇన్ టీ20 300 స్కోర్ పెద్ద విషయమేం కాకుండా పోతుంది. వీళ్ళని అరికట్టడం చాలా కష్టం అని ఒక మ్యాచ్ తర్వాత మ్యాచ్ అనంతరం ఒక లాస్ట్ టైం ఇండియా న్యూజిలాండ్ జరిగిందిగా. అంటే యాక్చువల్లీ మామూలుగా మనకు ఆ స్టేడియం అనేది మనకు అంత అచ్చరాదు యాక్చువల్లీ. ఫ్యూచర్‌లో చూసాం కదా! చాలా జరిగాయి మనకు. న్యూజిలాండ్ అంటే కొంచెం టఫ్‌గానే ఇస్తారు మనకు. చూద్దాం, హోప్ అంటే ఇండియా గెలవాలని గెలుస్తాం ఆల్మోస్ట్. ఇంకా టైం మోస్ట్‌లీ ఇండియా గెలుస్తాను. సో అంటే ఏ విధంగా ఆడితే గెలుస్తదని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఫామ్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఆడుతున్నారు కదా, అట్లా ఆడితే సరిపోతుంది. సంజు శాంసన్ ఎవరొకరు అభిషేక్ శర్మ కొంచెం ఫామ్లోకి వస్తే సెట్ అయిపోతుంది అది. అభిషేక్ శర్మ మేబీ ఈరోజు సెంచర్ కొడితే అడ్వాంటేజ్ ఉంటుందని అనుకుంటున్నా. బికాస్ ఇంత ఫామ్ అనేది లేదు ఈ సీజన్ మొత్తంలో. అయినా పర్లేదు, తన పైన హోప్స్ ఉన్నాయి. టీ20 నెంబర్ 1 ర్యాంక్ బ్యాట్స్మెన్ ఉన్నాడు కాబట్టి తన పైన హోప్స్ ఉన్నాయి నాకు. ఎవరెవరు ఆడతారు కదా, అందరు ఆడేటోళ్ళే. ఇషాంత్ శర్మ కాడికెళ్ళి స్టార్టింగ్ నుంచి శాంసన్ అయితే ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఇంకా ఇషాంత్ కిషన్ కానీ, యాదవ్ కానీ, సూర్య యాదవ్ కానీ, హార్దిక్ పాండ్యా కానీ, అక్షర్ పటేల్ ఈవెన్. సో ఇప్పుడు అభిషేక్ శర్మ ఈ సీజన్‌లో అసలు ఏం ఆడలేదు కదా! సో ఈ మ్యాచ్‌లో అంటే మొత్తం సీజన్ చూసుకుంటే ఓన్లీ 50 చేసిండు. సో ఈ నెక్స్ట్ మ్యాచ్‌లో ఎట్లా ఆడతారనుకుంటున్నారు? అసలు ఆడతారా లేదా? ఆడతారో లేదో తెలియదు కానీ ఆడితే బాగుంటుంది అనుకుంటున్నా. ఫామ్లో లేడు కదా మరి. ఎవరొకరు ఆడతారులే, అందరూ ప్లేయర్స్, అందరూ బ్యాట్స్మెన్లు ఉన్నారు టీంలో. ఎవరొకరు ఆడుతున్నారు. ఫస్ట్లో ఆడిండుగా. ఇప్పుడు 3-4 మ్యాచెస్ ఆడతలే అంతే. ఈరోజు అయితే బాగా ఆడతాడు పక్క ఆడతాడు. 50 దాడుతుందా? 50 దాటుతది. నాకైతే క్లిక్ అవుతాననిపిస్తుంది ఈరోజు. ఎందుకంటే కొంచెం కొంచెం టైం తీసుకుంటారనిపిస్తుంది నాకైతే ఈరోజు. అంత ఫాస్ట్‌గా ఆడకుండా కొంచెం టైం తీసుకొని ఆడితే కొంచెం అంటే అభిషేక్ శర్మ అంటే మనకు కొంచెం స్కోరింగ్‌గా పెరుగుతుంది కొంచెం. అంతే కంపల్సరీ. మీరు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సూర్యకుమార్ యాదవ్ 2025లో ఆయన యావరేజ్ ఎంతుండే? డూ యూ నో ఎనీ? చాలా తక్కువ ఉండే. ఆయన ఒక్క సెంచరీ లేదు, ఒక హాఫ్ సెంచరీ లేదు. బట్ ఈ ఇయర్ వస్తూ ఆయన ఎలా విజృంభించాడు. నాకు మన టీం మీద ఉన్న ఆటగాళ్ళ మీద ఎటువంటి డౌట్ లేదబ్బా. నాకే కాదు, ఆల్ ఓవర్ ఇండియా ఎవరికి డౌట్ లేదు. వాళ్ళ గురించి మాట్లాడే ముందు ప్రీవియస్ వాళ్ళ రికార్డ్స్, వాళ్ళ ఉండే విధానం, వాళ్ళ ఇది ఇట్స్ గేమ్ సార్. అదొక ఆట. అది అవుట్ అవ్వడము, డక్అవుట్ అవ్వడము కామన్. అది ప్రతి దాంట్లో ప్రతి మ్యాచ్లో కొట్టాలంటే కాని పని కదా. కాకపోతే ఒకరు లేకపోతే ఒకరు కంపల్సరీ. సో ఇంతకుముందు ఒకసారి న్యూజిలాండ్ టీమ్ పైనే విరుచుకుపడ్డాడు అభిషేక్ శర్మ. సో ఇప్పుడు వాళ్ళిద్దరి కాంబినేషన్ కాబట్టి అంటే సేమ్ మ్యాచ్ ఇప్పుడు న్యూజిలాండ్‌తో ఉంది కాబట్టి సో ఈ మ్యాచ్‌లో అదే పెర్ఫార్మెన్స్ చూపిస్తాడు అనుకుంటున్నాను. ఎస్ సార్, ఖచ్చితంగా అభిషేక్ శర్మ మేబీ ఫామ్ లేకపోతుండొచ్చు, కానీ అతని అడ్వాంటేజెస్ ఏంటంటే ప్రతి షాట్ 6 కొట్టాలి. టీ20లో చిన్న ఆడడం అది కరెక్ట్ కాదు సార్. టీ20లో ఉండేది 20 ఓవర్స్. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మేబీ హిట్టింగ్కే ట్రై చేస్తాడు సార్. అతన్ని ప్లేయింగ్లో అతన్ని హిట్టింగ్ చేయడంతో కాకుండా ఎంతో చిన్న ప్లేయర్స్ కూడా హిట్టింగ్ చేయాలని తను చెప్తాడు సార్. అదే కోరుకుంటాం రావాలని. ఇంకా టైం బాగాలేక మనం ఏం చేయలేం కదా. మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు? అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ. సో ఈ సీజన్ మొత్తం ఖాళీగా ఉన్నాడు కదా! మేబీ ఈరోజు ఫైనల్లో ఏదైనా డిస్ట్రాయ్ చేస్తుండొచ్చు అనిపిస్తుంది. సో ఇప్పుడు మన సంజు శాంసన్ ఉన్నాడు కదా! సంజు శాంసన్ పాపం ఈ గత 2 మ్యాచ్‌లు ఆయన సెంచరీ మిస్ చేసుకున్నాడు. సో ఈ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ చేస్తాడా? అంటే వ్యక్తిగత రికార్డ్స్ చూడకుండా ఆడడమే టీ20 యొక్క మ్యాచ్ లక్షణం. అతను ఆడింది కరెక్ట్. అతను ఆ షాట్లో తప్పేం లేదు. అది బై మిస్టేక్ క్యాచ్ పోయింది. బట్ సెంచరీ మిస్ అయింది. కానీ టీ20లో అలా ఉండదు. ఇంకా అప్పటికే మీరు కామెంటరీ వింటుండాలి. కామెంటరీలో అప్పటికే లాట్స్ ఆఫ్ బ్యాట్స్మెన్స్ హ్యావ్ టు కమ్ అని.
ఆయన 13th ఓవర్లో ఆడి మిగిలిన ఇంకా 7 ఓవర్స్లో చాలామంది 5-6 మంది బ్యాటర్స్ ఉన్నారు. సెంచరీ మిస్ చేసుకున్నాడు, టీం కోసం ఆడుతున్నాడు, రన్స్ కోసం ఆడుతున్నాడు కదా, సో అందుకే పట్టించుకున్నట్లేదు నాకు తెలిసి. ఈ మ్యాచ్లో సెంచరీ చేస్తే బాగుంటుంది, అది చేయాలని ఆశిస్తున్నాను, నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సెంచరీ మిస్ అయింది అనేది గాన తను ఫామ్ కోల్పోయిన తర్వాత తను తిరిగి 90లు 89లు కొట్టాడు, అది నచ్చిందండి. పర్లేదు, సెంచరీ కొట్టిందని కాదు, మ్యాచ్ విన్నింగ్ నాకు ఆడిందనే గ్రేట్ థింగ్. ఓకే, నచ్చింది. ఇంకా అతను టీం కోసం కాబట్టి ఇంకా దానికి ఫరక్ ఏం పడదు, బాగానే అన్నాడు, గెలిపించాడు ఆల్మోస్ట్. వెస్టిండీస్ మీద అతను లేకుంటే మ్యాచ్ ఓడిపోయింది ఆల్రెడీ మనం చెప్పాలి. ఈయన ఇక హిట్టింగ్కే వెళ్ళిపోవాలి, జస్ట్ లైక్ అభిషేక్ శర్మ మొత్తం చేంజ్ చేశాడబ్బా. ఫస్ట్ బాల్ నుంచి విరుచుకుపడ్డాం. అంటే లోగడ అప్పుడు మేము కృష్ణమాచారి, శ్రీకాంత్ అలా ఉండే, తర్వాత ఇతన్నే చూస్తున్నాం, తర్వాత సేవా అంటే అట్లనే కాదు, సేవాగ్ అట్లనే ఆడాలా, అదే కరెక్ట్ పద్ధతి T20లో. ఇప్పుడు మన న్యూజిలాండ్ టీంలో చూసుకుంటే ఫిల్ నాలన్ ఉన్నారు కదా, సో ఆయన బ్యాటింగ్ కూడా మనం చూసుకుంటే ఆయన సెమీఫైనల్స్లో ఆడి ఫైనల్స్ దాకా వాళ్ళ టీంని తీసుకొని వచ్చిండు. సో ఇండియాకి ఆయన ఎంత గట్టి పోటీ ఇవ్వబోతుంది? మనకు బూమ్రా ఉన్నాడు, మనకు ఏం టెన్షన్ లేదు. ఓకే, బూమ్రా ఉన్నాడు కాబట్టి బుమ్రా చూసుకుంటాడు అంటారు. సార్ మీరు మేబీ పవర్ ప్లేలను అవుట్ చేస్తే బాగుండు ఫినల్ని, బికాజ్ అతని లాస్ట్ వరకు ఉంటే డ్యామేజ్ చేయగలుగుతాడు. మన ఇండియాకి అలాంటి గట్టి పోటీ ఇస్తేనే కదా ఇండియా ఎక్కువ షైన్ అయ్యేది. నువ్వు తప్పడం ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఎట్లా తీసుకుంటుంది, ఓ చిన్న టీంగా ఓకే రా అన్నాడు, అలాంటి టీంతో ఫైనల్ ఆడితే ఏం మజా ఉంటుంది. ఇలాంటి ఫిన్ యాలన్ ఉన్నాడు, అలాంటి టీంతోనే ఫైనల్ ఆడితే దానికి ఓ మజా, దానికి ఒక చెప్పుకోవడానికి. ఇప్పుడు మామూలు టీం ఏదో బై లక్లా ఫైనల్కి వచ్చింది, దాంతో ఆడి గెలిస్తుంది, ఏం లాభం చెప్పు, అంతే కదా. మెయిన్ థింగ్ న్యూజిలాండ్కి ఓపెనింగ్ గట్టిగా ఉంది. ఓపెనర్స్ని వికెట్ పెడితే ఆల్మోస్ట్ మందే మ్యాచ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఓపెనింగ్స్లో ఫిన్నల్ అన్ని స్టీఫెన్ పడేసాక ఆల్మోస్ట్ మందే మ్యాచ్. సో ఇప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టే బౌలర్స్ మన దగ్గర ఎవరు ఉన్నారు, ఎవరు ఎలా వేస్తే బాగుంటుంది? ఈ క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్లో ఎట్లా ఉంటుందంటే సార్, ఇక ఆ రోజు అతను ఉందని కానీ ఎవడే ఆపలేడు. అలా ఎన్నోసార్లు ఎన్నో ప్లేయర్స్ ఎన్నో వేరే కంట్రీస్లో ఉన్న అంటే వేరే ప్లేయర్స్ కూడా అది ప్రూవ్ అయింది. అది ఏమని ఆయన రోజు ఉన్నప్పుడు ఆడు ఇలా చేస్తాడు, ఈరోజు ఆయన ఇప్పుడు మన వాళ్ళు ఎట్లా సిద్ధమవుతారంటే లాస్ట్ వీళ్ళంతా చూస్తారు, లాస్ట్ వీడిని ఎట్లా కట్టడి చేయాలి, వీడు ఏ షాట్స్ ప్లే చేసాడు, వీటి మీద ఫోకస్ చేస్తాడు. బూమ్రా కానీ హర్షదీప్ కానీ ఎలా ఒక్కరితోనైతే కాదు కదా. అది బౌలింగ్, అది లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్ సరిగా వాడలే, 247 కొట్టేసారు వాళ్ళ చేత కూడా. కొన్నిసార్లు బౌలింగ్ కూడా వర్కౌట్ అవ్వట్లేదు, కొన్ని పిచ్లు అంతే అలా ఉంటాయి, గ్రౌండ్ అట్లా ఉంటాయి, మనం చెప్పలేము అన్నమాట. బౌలర్స్ గురించి నాకు ఎందుకు వరుణ్ చక్రవర్తి కొంచెం ఆఫ్ కలర్ కనిపిస్తున్నాడు, అతను స్వాప్ చేస్తే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. అతను చేస్తే కుల్దీప్ వస్తే బెస్ట్ అనిపిస్తుంది. సో మనం అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే, అంటే ఇప్పుడు మిడిల్ ఆర్డర్ కానీ లేకపోతే ఓపెనర్స్ కానీ లేకపోతే లాస్ట్లో వచ్చేవాళ్ళు బౌలర్స్ అయినా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా మంచిగా ఆడగలుగుతాం? ఫామ్లో ఉన్నారు, ఫామ్లో వచ్చి ఆడితే సరిపోతుంది అది. నో సార్, ఇప్పుడు మొన్న ఇంగ్లాండ్తో ఆడిన దీనిపైననే బెటర్ అనిపిస్తుంది. అదే బౌలింగ్ సెటప్ బాగానే అనిపిస్తుంది, బౌలింగ్ బాగానే ఉంది. అంటే మన ఆర్డర్ వచ్చింది కదా మనకు, సూర్యకుమార్ తర్వాత దూబే వచ్చాడు కదా, అదే ఆర్డర్ బాగుంది చెప్పాలంటే. అంటే హార్దిక్ కిందకి వేస్తే హార్దిక్ హిట్టింగ్ చేస్తారు కాబట్టి హార్దిక్ ఫినిషింగ్ తిప్పి దూబేని పైకి వస్తే బాగుంటుంది. బ్రో ఏం లేదు బ్రో, వాళ్ళు ఫామ్లో ఉంటే మంచిగానే ఆడతారు. ఏంటంటే కొన్ని పిచ్లు మనం ఏం డిసైడ్ చేయడం, కొన్ని పిచ్చెస్ కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి, ఒక్కోసారి టాస్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో అట్లా అవి మ్యాచ్ పైన డెఫినెట్లీ ప్రభావం చూపిస్తాయి అన్నమాట. సో టాస్ నెగ్గి వాళ్ళకి నచ్చిన డిసిషన్ తీసుకుంటే డెఫినెట్లీ మంద మ్యాచ్ అవుతుంది. ఏం చేంజ్ అవసరం లేదు, ఇప్పుడు పర్ఫెక్ట్. బూమ్రా కానీ బెస్ట్ జోడి, ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ వస్తుంది. తిలక్ వర్మ బ్యాట్స్మెన్, మన తెలుగుడు. సో లింగంపల్లిలో ఉంటాడు, ఈయన్నే బిహెచ్ఈఎల్. ఓకే, మంచి ప్లేయరు, మంచిగా బ్యాకప్ ఇస్తే ఇంకా బాగా మొన్న కొడతాడు అనుకుంటున్నాను. కొడుతుండొచ్చు, అది చెప్పలేం, అది ఆయన సిచ్యువేషన్ బట్టి మారిపోతాడు. క్యాచ్ రీడంగా మొన్న బాగానే పట్టిండు. ఇక తిలక్ వర్మ మనోడు లోకల్. తిలక్ వర్మ ఆ కెరీర్ పరంగా చూస్తే ఆయన అలాగే రికార్డు ఉంది. అవును తను ఆడుతున్నాడు కదా, అంటే మరీ ఎక్కువ కొట్టట్లేదు కానీ మినిమం ఆడుతున్నాడు, మినిమం రన్స్ చేస్తున్నాడు. తను కూడా ఆడితే బాగుంటుంది తను కూడా. సో ఇప్పుడు మ్యాచ్ ఒకవేళ టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవడం బెటరా బౌలింగ్? బ్యాటింగే బెటర్ అండి. మేబీ అహ్మదాబాద్ గ్రౌండ్లో ఈరోజు అహ్మదాబాద్లో ఉంది కదా, మేబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన దీనికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి గెలవడానికి. సో అందుకంటాను బ్యాటింగ్ చేస్తాం బెటర్ అనిపిస్తుంది.
నాకు తెలిసి బ్యాటింగ్ తీసుకుంటే బెటర్, మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ముందు. తర్వాత బౌలింగ్ ఎట్లయినా ఆడిస్తారులే, ఉన్న బుమ్రా ఉన్నాడు, అరుణ్ చక్రవర్తి ఉన్నాడు, బౌలింగ్ వేస్తున్నారు కదా, సరిపోతారు. ఛాన్సెస్ ఎక్కువ దాంట్లో ఉంటుంది, దీంట్లో ఉండవు అని ఏమి ఉండదు బ్రో. ఒక్కోసారి పిచ్ తేమ ఉంటుంది, నైట్ టైం అయిపోయేటికి డ్యూ వస్తుంది. సో అదే టాసే కీ రోల్ ప్లే చేస్తుంది నాకు తెలిసి. టాస్ గెలిచి మనం కావాల్సింది మనం తీసుకుంటే మోస్ట్లీ 70-80% మనకి ఛాన్సెస్ ఉంటాయి. బౌలింగ్ తీసుకోండి మేడం, చేజింగ్ ఈజీ మనకు. దేనికైనా సిద్ధంగా ఉంది ఇండియా, అది ఆల్రెడీ ప్రూవ్డ్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిందా, చేజింగ్ చేసిందా, దేంట్లోనే రెడీ. చేజ్ ఎట్లా చేయాలో తెలుసు, ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే ఏ స్కోర్ పెట్టాలో తెలుసు. ఈజ్ ఆల్సో సాటిస్ఫైడ్. సో ఇప్పుడు మ్యాచ్ గెలిస్తే మీ అంటే మ్యాచ్ చూసేటప్పుడు కానీ గెలిచిన తర్వాత కానీ మీ సెలబ్రేషన్స్ ఎట్లా ఉంటాయి? సెలబ్రేషన్ మోస్ట్లీ ఏముంటుంది బ్రో, హైదరాబాద్లో బీర్ తెచ్చుకోవాలా, బిర్యానీ తెచ్చుకోవాలా, తింటూ తాగుతూ మ్యాచ్ చూడాలా, చిల్ అవ్వాలా. నాకు సెలబ్రేషన్స్ ఏమన్నా, నేను హ్యాపీ, నేను ఆల్రెడీ ఫిక్స్డ్ ఇండియా గెలుస్తుంది. నా సెలబ్రేషన్ ఎప్పుడో స్టార్ట్ అయింది నా సెలబ్రేషన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.